2023లో దిగుమతి చేసుకున్న కొత్త సరుకు ఎలా ఉంది? తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలని ప్రతి మోడల్ కి కోరికగా ఉంటుంది. అందుకే ఉత్తరాది ముద్దుగుమ్మలు సైతం హీరోయిన్ ఛాన్స్ కోసం అటు బాలీవుడ్ కన్నా ఇటు టాలీవుడ్ లోనే ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు. అలా ఈ ఏడాది టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అలరించిన కొత్త హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం. వైష్ణవి చైతన్య బేబీ చిత్రం ద్వారా ఈ ఏడాది అటు హీరోయిన్ అవకాశాన్ని ఇటు సక్సెస్ ను ఒకేసారి పొందిన ఈ హైదరాబాద్ బ్యూటీ ఇప్పుడు ఏకంగా మరో 2 పేరుగాంచిన ప్రొడక్షన్ హౌస్ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. రెబా మోనికా జాన్ సామజ వరగమన చిత్రం ద్వారా ఈ ఏడాది హిట్ అందుకున్న ఈ బెంగళూరు బ్యూటీ హీరో శ్రీ విష్ణు యొక్క మరో కొత్త సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం అందుతోంది. ఆశికా రంగనాథ్ కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ ఆ వెంటనే మన్మధుడు నాగార్జున పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. సాక్షి వైద్య ఏజెంట్, గాంధీవదారి అర్జున అనే 2 యాక్షన్ థ్రిల్లర్ సినిమాల ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ నార్త్ బ్యూటీ ఆ చిత్రాల ఘోర పరాజయంతో మరోసారి ఇటువైపు అడుగుపెట్టే అవకాశం కనిపించటం లేదు. గీతికా తివారీ దర్శకుడు తేజ తెరకెక్కించిన అహింస చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నార్త్ బ్యూటీ కూడా ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తరువాత హైదరాబాద్ లోనే అడుగుపెట్టలేదు. యుక్తి తరేజా రంగబలి చిత్రం ద్వారా యావరేజ్ హిట్ అందుకున్న ఈ హర్యానా బ్యూటీ కూడా మరో తెలుగు సినిమా అవకాశం అందుకోలేకపోయింది. టీనా శిల్పరాజ్ రైటర్ పద్మభూషణ్ అనే సినిమా ద్వారా హీరోయిన్ అవకాశం దక్కించుకున్న తెలుగమ్మాయి కూడా ఆ సినిమా ఫ్లాప్ టాక్ కారణంగా ఎవరికీ కనిపించట్లేదు. ప్రగతి శ్రీవాత్సవ పెద్దకాపు అనే బడా నిర్మాణ సంస్థ వారి చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్న ఆ చిత్రం ఫెయిల్యూర్ కారణంగా మరో కొత్త సినిమా అవకాశం దక్కించుకోలేకపోయింది. శ్రీగౌరి ప్రియారెడ్డి రైటర్ పద్మభూషణ్ అనే చిత్రం ద్వారా ఫెయిల్యూర్ అందుకున్న తరువాత వెంటనే మ్యాడ్ చిత్రం సక్సెస్ తో కవర్ చేసుకుంది ఈ హైదరాబాద్ బ్యూటీ. అవంతిక దాసాని ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ తో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యూటీకి నేను స్టూడెంట్ సార్ సరైన లాంచ్ ని ఇవ్వలేకపోయింది. నూపూర్ సనన్ కృతి సనన్ చెల్లిగా హీరోయిన్ అవకాశం దక్కించుకున్న ఈ ముంబై బ్యూటీ అందానికి మంచి మార్కులొచ్చాయి గాని తను నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి మాత్రమే పాస్ మార్కులు దక్కలేదు. గాయత్రి భరద్వాజ్ టైగర్ నాగేశ్వరరావులో మరో హీరోయిన్ గా నటించిన ఈ ఢిల్లీ భామకి కూడా ఈ చిత్ర పరాజయం అవకాశాలు రాకుండా చేశాయి. సార్యా లక్ష్మణ్ మేము ఫేమస్ అనే చిత్రం ద్వారా ఫేమస్ అవుదామని ప్రయత్నించిన ఈ గుంటూరు ముద్దుగుమ్మకి కూడా ఇప్పటికీ సరైన అవకాశం రాలేదు. బ్రిగిడా సాగా సింధూరం, పెద్దకాపు వంటి వరుస చిత్రాలతో అలరించిన ఈ తమిళ బ్యూటీకి కూడా తరువాత సరైన తెలుగు సినిమా అవకాశాలు రాలేదు. ఐశ్వర్య మీనన్ స్పై వంటి భారీ చిత్రంలో నటించిన ఈ చెన్నై బ్యూటీకి కూడా మరో తెలుగు సినిమా ఆఫర్ రాలేదు. ప్రియా భవానీ శంకర్ మరియు అతుల్య రవి కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న ఈ ఇద్దరు నటీమణులకి కూడా వారి తొలి తెలుగు సినిమాలైన కళ్యాణం కమనీయం, మీటర్ చిత్రాలు కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. దీంతో ఈ ఇద్దరు హీరోయిన్స్ తెలుగు సినిమాలను మళ్లీ ఒప్పుకోలేదు.